హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇగ నిన్న, మొన్న 2 రోజులు వ్లాగ్స్ అయితే అప్‌లోడ్ చేయలేదు గదా! ఎందుకు అప్‌లోడ్ చేయలేదంటే, మొన్న అంటే శుక్రవారం రోజేమో ఆ వీడియోని ఎడిటింగ్ చేసి వాయిస్ చెప్పాలి. అదే రోజు ఇగ పిల్లలతోని టైమ్ స్పెండ్ చేసి, ఇగ ఇంట్లో వింటర్ గదా! అన్ని పనులు లేట్ అవుతున్నాయి. మా సార్ లేకున్నా సరే, ఏ పని గూడా టైం ప్రకారం అయితలేదు. ఇగ ఫ్రైడే రోజే నేను వీడియోకి వాయిస్ చెప్పి ఎడిటింగ్ పూర్తి చేయలేకపోయినా ఈవినింగ్ 4:00 వరకు. ఖాళీ ఎడిటింగే చేసిన. తర్వాత మళ్ళా ఇంకా నేను అంతకుముందు చేసిన ఒక 3 వ్లాగ్స్ ఉన్నాయి. నేను మీకు ఎప్పటి వరకు చూయించాను, మండే వరకే చూయించాను గదా! ట్యూస్‌డే రోజు చేసిన వ్లాగ్ ఉంది. థర్స్‌డే రోజున చేసిన వ్లాగ్ ఉంది. తర్వాత వెడ్నెస్‌డే రోజు చేసిన వ్లాగ్ గూడా ఉన్నాయి. ఈ 3 వ్లాగ్స్ అయితే ఉన్నాయి. ఇక నేనేమనుకున్నానంటే ఈ ఫ్రైడే రోజు నైట్ ఆ 3 వ్లాగ్స్ ఎడిటింగ్ చేసుకొని సాటర్డే రోజు మార్నింగ్ ఆ రోజు అప్‌లోడ్ చేసే వీడియోకి వాయిస్ చెప్పి, ఆ తర్వాత ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి గదా! ఈవినింగ్ వరకు వాయిస్ చెప్పుకొని కంప్లీట్ చేద్దామని నేననుకున్నాను. కాకపోతే ఇగ నాకు సాటర్డే రోజు బాగా అంటే బాగా తలనొప్పొచ్చింది. నాకేందో తెలవదు. నాకు హెడేక్ వచ్చిందనుకో, ఇగ నేను ఎక్కడి పనులు అక్కడే ఆపేస్తాను. అంటే వంట వరకు జేస్తా. తర్వాత బట్టలు ఉతకడం గానీ, తర్వాత ఈ ఎడిటింగు, వాయిస్ చెప్పడం ఇదంతా ఆపేస్తాను. ఎందుకంటే నాకు హెడేక్ ఎప్పుడైనా సరే మార్నింగ్ చిన్న చిన్నగా స్టార్ట్ అయిపోయి గంటకి అది ఎక్కువైపోతది. ఆ తర్వాత నేను భరించలేనంతగా అయిపోతది. అయితే నిన్న అట్లనే మార్నింగ్ అయితే ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి 11 అయింది. ఇగ నేను ఆ సాటర్డే రోజు కూడా ఏమనుకున్నా అంటే కొంచెం హెడేక్‌గా చిన్న చిన్నగా హెడేక్ వస్తుంది కదా! వాయిస్ చెప్పేసి ఆ రోజు వీడియో అప్‌లోడ్ చేస్తే ఇంకా ట్యూస్‌డే రోజు, వెడ్నెస్‌డే రోజు చేసిన వ్లాగ్స్ ఉంటాయి కదా! అవి కూడా అప్‌లోడ్ చేయొచ్చు. ఈ సాటర్డే రోజు రికార్డింగ్ ఏమొద్దని అనుకున్నాను. కాకపోతే ఇంకా నాకు వాయిస్ చెప్తుంటేనే బాగా హెడేక్ అనేది కొంచెం కొంచెం పెరిగి పెరిగి నాకేం చేస్తున్నానో నాకు అర్థం కాలే. ఇక నాకనిపించింది నాకింత హెడేక్ ఉన్నప్పుడు నేను వాయిస్ చెప్పడం కరెక్ట్ కాదు. ఈరోజు మొత్తం రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఆ వీడియోకైతే వాయిస్ చెప్పలేదు. అందుకే ఇంకా సాటర్డే రోజు కూడా వీడియో అప్‌లోడ్ చేయడం అయితే ఆగిపోయింది. ఇక ఇప్పుడైతే మీకు నేను చూపిస్తున్న వ్లాగ్ వచ్చేసి నేను క్రిస్మస్ రోజు చేసిన వ్లాగు. అంటే డిసెంబర్ 25థ్ వ్లాగ్. ఈరోజు సండే గదా! నేను దీంట్లో ఒక 2 కేక్స్ అయితే జేసినాను. ఇగ సండే రోజు ఎట్లైనా కేక్ వీడియో అప్‌లోడ్ చేస్తాను కాబట్టి, సాటర్‌డే నేను కేక్ కూడా చేయలేదు కాబట్టి, ఈ క్రిస్మస్ వ్లాగ్ అనేది సండే రోజు అప్‌లోడ్ చేయడం వల్ల వ్లాగ్ అప్‌లోడ్ చేసినట్టు ఉంటది. మళ్ళా మీ అందరికీ చూయిస్తాను గదా! కేక్ వీడియో చేసినట్టు అని జెప్పేసి, ఈ వ్లాగ్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. షీట్స్ అన్నీ సర్దేయాలి. ఆ! కాలేదా ఇంట్లో పని? సరే వస్తది. మా కన్నయ్య ఏం చేస్తుండు? ఇల్లు ఉడ్చుకొస్తున్నావా? ఎందుకు నాన్న నేను ఊపుతా ఆడబెట్టు. కన్నా థ్యాంక్ యూ నాన్న, ఐ లవ్ యూ కన్నా. నేను ఊపుతా ఆడబెట్టు. నేను ఊపుతా ఆడబెట్టు నాన్న. ఆడబెట్టే ఊపుతా. కన్నా ప్లీజ్ ఆడబెట్టు ఊపుతా. నేను హీటర్ దగ్గర చాయ్ పెట్టుకునేటప్పుడు ఒక 3 నిమిషాలయితే మాట్లాడినాను. అయితే మాట్లాడిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మొత్తం 28 మినిట్స్‌కయితే పోయింది. అందుకే అదంతా మాట్లాడింది మొత్తం డిలీట్ చేశాను. ఇక లాస్ట్‌లో చెప్తున్నాను గదా! ఇంట్లో పనులన్నీ ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్తుంటే, మా కన్నయ్య అయితే ఇగ ఊడుస్తున్నాడు ఇల్లు. ఇగో చూడండి మీరే. ఏం చేస్తావు నాన్న? బియ్యం కడుగుతావా? ఆ? కడుగుతావా? ఎందుకు? పైన పెట్టు, ఆ బియ్యం తీసి పైన పెట్టు. ఎన్ని కప్పులు పోసినావు నాన్న బియ్యము? కన్నయ్య ఎన్ని కప్పులు పోసినావు? ఎన్ని కప్పులు పోసినా 2 కప్పులు పోయాలి. చెప్పు ఎన్ని కప్పులు పోసినావు? చూపి బియ్యం చూపి. ఏ కప్పుతో పోసినావు? చూపి బియ్యమే చూపి. ఏడ్చి ఏడ్చి ముక్కు గారుతుంది. రోజంట ఆ లక్క పనులు చేస్తుందంట, ఈయన ఏం పనులు చేస్తలేడంట. ఇలాకి ఏమైందంటే ఈయన ఇల్లు ఊకేటప్పుడు విషం వచ్చి, తమ్ముడు నీకు ఊక రాదు పొరక తీసుకుని నేను ఊకుతా అని చెప్పి పొరక తీసుకుంది.
అక్క పొరక తీసుకున్నందుకు కన్నయ్య ఎప్పుడు అక్కనే పని చేస్తుంది, నేను పని చేయను, నన్ను చేయనియరు, నీకు అక్క అంటేనే నచ్చుతుంది అని చెప్పేసి గొడవ చేసి ఆ ఇల్లు ఆయననే ఊక్కొని మళ్ళీ ఏడ్చి నేను వచ్చంట బియ్యం కడుగుతాడంట. నేనేమో ఛాయ్ తాగకుండా కూర్చున్నా. ఇక చూడుర్రి, ఇంకా నయం ఈ బియ్యం అన్నీ నానపలే. ఈ బియ్యం నానిపోయిననుకో మస్తు కష్టం అవ్వు, ఇవన్నీ వేస్ట్ అవ్వు, అట్లా అవ్వు. 3-4 రోజులు వస్తాయి మాకు ఈ బియ్యము. ఇక చూస్తున్నారు కదా, ఇక దీని నిండా పోసి ఈయనంట అన్నము వండుదామని అనుకుంటుండంట. ఈ ఇంటి పనులు నావి కావు, నీవి కావు, అక్కవి కావు, పప్పవి కావు. ఇంట్లో ఈ పనులన్నీ నావి. నా పనులు నన్ను నిమ్మలంగా చేసుకొని ఇది అర్థమవుతుందా? మీరేం పనులు చేయాల్సిన అవసరం లేదు, చేసి అన్ని చెడగొడతారు. ఐ లవ్ యూ కన్నయ్య, ఐ లవ్ యూ పనులు నేను చేసుకుంటా కదా కన్నయ్య. నువ్వు నాకు హెల్ప్ చేయి, కానీ చిన్న చిన్న పనులు హెల్ప్ చేయి, పెద్ద పెద్ద పనులు వద్దు, ఓకేనా? టిక్కుం 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 అమ్మకుమే మంచిగా. పెద్దగా చిన్నగా ఇస్తావు ఎందుకే పెద్దగా పన్ను పొంగోరం. ఇక మీరే చూస్తున్నారు కదా! కన్నయ్య ముచ్చట ఎట్లుందో. ఎప్పుడు అక్కనే పని చేస్తదంట. ఆయన ఏం పని చేయడంట. అయితే ఆయనని మేమంటే ఏం పని చేయనీయమంట. ఇక అందుకే నువ్వు ఊకే అక్కనే మెచ్చుకుంటావు, అక్కనే మంచిగా చూసుకుంటావు, అక్కనే పని చేసినంటావు. నన్నేమో ఏం పని చేయనీయవు. ఇయాల నేనే అన్ని పనులు చేస్తా అని అయితే మా కన్నయ్య అంటాడు. ఇక విషయం ఏం చేసిందంటే కన్నయ్య ఊడిచేటప్పుడు పోయి తమ్ముడు నీకు ఊడవరాదు నేను ఊడుస్తా అని చెప్పేసి పొరక తీసుకుంది. ఆ పొరక తీసుకోవడంతోని ఈయన గట్టిగా ఏడ్చేసి నన్నెవ్వరు ఏం చేయనీరు అట్లా ఇట్లా అని చెప్పేసి బాగానే కొద్దిసేపటి వరకు ఏడ్చిండు. ఒక అర్ధగంట ఏడ్చిన తర్వాత ఇక నేనేమో ఇక నువ్వేమన్నా చేసుకో నాన్న నువ్వు చెప్తే ఇంటలేవు అని చెప్పేసి నేను చాయ్ పోసుకొని చాయ్ తాగుతున్నా. ఆయన కిచెన్‌లోకి పోయి ఆ బియ్యం అన్నీ అన్నం వండుదామని తెచ్చుంటే బియ్యం కడుగుదామని అయితే ఆ బియ్యం అన్నీ గిన్నెలో పోసిండంట. ఇంక నయం ఆ బియ్యం కడగలేదు. కడిగిండనుకో మళ్ళా ఇంకా అదొక పరేషాన్ ఉండిపోవు నాకైతే. ఇగ, ఇగ నేను బోయి జెప్పిన, "నేను కడుగుతానన్న నువ్వేం జెయ్యకు" అని జెప్పేసి ఒప్పించిన. ఇగిప్పుడు ఇప్పుడు మంచిగానే అయింది గానీ, కిచెన్‌లో నేను బియ్యం కడిగేసొచ్చిన తర్వాత, ఇప్పుడు నేను బెడ్ షీట్‌లన్నీ తీస్తున్నాను గదా! రోజు ఈడ ఏంటంటే, టవల్స్ పండుకునేటప్పుడు ఆ దండం పైన ఆరేస్తాను. ఎందుకంటే, యూజ్ చేసి, చేసి ఉంటది గదా! నైటు హీటర్ ఎయడం వల్ల మంచిగా వెట్టుగా అయిపోతాయని జెప్పేసి. ఇక మార్నింగ్ ఈ బెడ్ షీట్‌లు అన్నీ సదురుతుంటే, ఆయనయితే ఆ టవల్స్ అయితే మడత బెడుతుండు. అస్సలు మడతలొస్తలేవు గానీ, ఏదో ఒకటైతే ట్రై జేస్తుండు. ఇగ ఈరోజైతే మార్నింగు లేసేసరికి 8:30 అయింది. మొన్నటి నుంచి సండే నుంచి ఈ సండే వరకు రోజు 8కి, 8:30కి, 7కి లేషినా గూడా బెడ్ మించెళ్ళి అస్సలు దిగబుద్దయితలేదు. కంపల్సరీగా లేషి కిచెన్‌లోకొచ్చేసరికి టైం అయితే 8:30 అయితుంది. నాకే చాలా భయమేస్తుంది. ఈ చలికైతే అసలు బయట అడుగు పెట్టలేకపోతున్నాము. ఇగ రోజు ఇట్లనే 8, 8:30కు అలవాటయితదేమో మళ్ళా. రేపటి నుంచి 2 తారీఖు నుంచి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయితే ఇంగ విషమకేమో పొద్దున్న 8 గంటలకుంటది. కన్నయ్యకేమో 9 గంటలకుంటది. ఇగ అప్పటికైనా గూడా కొంచెం నిమ్మలంగానే లేవచ్చు గానీ, వాళ్ళకి టిఫిన్ జేసి, వాళ్ళని రెడీ జేసి పంపే వరకు మనం పొద్దున్నే 6 నుంచి 6:30, 7కి అట్లా లేయవచ్చు. లేచిన తర్వాత మళ్ళా టిఫిన్స్ ఇవన్నీ ఉంటాయి గదా! ఇగ నేనేమనుకుంటున్నానంటే, వాళ్ళకి టైమింగ్స్ అయితే 9కి ఉంటాయి గదా! అప్పటి వరకు ఇంక నేను వాళ్ళ చుట్టూ తిరగడమే ఉంటది. ఇంట్లో పనులన్నీ లేట్ అయితాయని జెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అందుకే ఇక భయం భయంగా అనిపిస్తుంది. రేపటి నుంచి నేను ఎట్లా స్కూల్ పనులు, నేను స్కూల్ టైమింగ్స్ ఉన్నప్పుడు ఎట్లా జేసుకోవాలి? ఏంది? మళ్ళా వీడియోకి ఎడిటింగు, వాయిస్ గూడా మార్నింగ్ టైమ్‌లో జేసుకోవాలని అనుకుంటున్నాను. ఆ షెడ్యూల్ అంతా ప్రిపేర్ చేసుకొని ఖచ్చితంగా అవే షెడ్యూల్ అయితే ఫాలో అవ్వాలి. ఈసారైతే అస్సలు మిస్ చేయొద్దు అన్నట్టుగా నాకనిపిస్తుంది. ఎందుకంటే పోయినసారి వింటర్‌ల ఇట్లనే అయితది. కాకపోతే పనంతా అయిపోయేసరికి 1:30, 1:40 అట్లా అయిపోతది. మళ్ళా చెప్పనీకేమన్నా పని చేసినట్టు ఉంటదా అంటే చెప్తానేమో 5 నిమిషాలు చేస్తానేమో గంటలు గంటలు గట్లయితది. ఇగ మా సార్ వచ్చేసరికి ఆ ప్లానింగ్ మొత్తం నేనైతే ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇగ ఈ రోజైతే టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఎందుకు ఏం చేయలేదంటే, మా పిల్లలు ఏం చేస్తున్నారంటే మొన్న ఇడ్లీ చేసిన ఒకరోజు, ఒకరోజు బ్రెడ్ ఆమ్లెట్ చేసిన.
ఆ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయలేదు. అవి చేసిన తర్వాత వాళ్ళకి గూడా ఇంట్లో ఉండి తినాలంటే ఎటూ తోస్తలేదు. పొద్దునుంచి నైట్ వరకు ఆడుకోవడానికి ఎవరు ఉంటలేరు. ఆ తర్వాత ఒక అమ్మాయి ఉండేదిక్కడ. ఆ అమ్మాయి గూడా రెగ్యులర్‌గా ఏం వస్తలేదు. తర్వాత బయటికి పోతేనేమో ఫుల్లు చలి. ఇంట్లోనే ఆడుకోవడం, తినడము, కోసేపు ల్యాప్‌టాప్ చూడడం, కోసేపు డ్రాయింగు, కోసేపు హోంవర్క్ ఇదంతా కంప్లీట్ చేసేసరికి పిల్లలకి గూడా చాలా బోరొస్తుంది. తినాలనిపిస్తలేదు. ఇగ నేను ఆ 2 రోజులు టిఫిన్ చేస్తే మధ్యాహ్నం అన్నం తినేసరికి ఈవినింగ్ అట్లా 3:00 కొన్ని కొన్ని సార్లు 2:30 అట్లా అయిపోతుంది. ఇగ ఈరోజు చెప్పినా గదా! వేడి వేడి అన్నం తొందరగానే వండేస్తానని. మార్నింగు 10:30 లోపే మీకు అన్నం అయితే తినిపిస్తానంతే నేను చెప్పిన. ఇగ ఆ ప్రకారంగానే తినిపించిన. నిన్న చేసిన గోకరకాయ కూరుండే. ఈరోజైతే టమాటా చారయితే చేసి, ఈరోజైతే కేక్స్ చేస్తున్నాను. ఈరోజు నేను చేసే కేక్ వచ్చేసి గోధుమ పిండి, బెల్లం కేకే. మొన్న నేను ఒకసారి చేశాను గదా! సేమ్ అదే మెజర్‌మెంట్స్‌తోని 1 ½ కేజీ బేస్ వచ్చేటట్టుగా అయితే చేస్తాను. నేను ఈరోజైతే 2 కేక్స్ చేస్తున్నాను కాబట్టి, ఆ 2 కేక్స్ కోసం ప్రీ హీట్ అయితే పెట్టుకొని, ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2/3 కప్‌తోని బెల్లం పౌడర్ అయితే తీసుకున్నాను. అవి కూడా నేను 2 కప్స్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను తయారు చేసుకున్న బ్యాటర్ అయితే 1 కేజీ వరకు ఉంది నాకైతే. ఇప్పుడైతే నేను అదే కప్పుతోని అంటే 2/3 కప్పుతోని 2 కప్స్ వామ్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. వామ్ మిల్క్ వేసుకున్న తర్వాత బెల్లం పొడి హ్మ్, మంచిగా కలిసేటట్టుగా అయితే కలిపేసుకోవాలి. నేనేం చేశానంటే ఒక 2 మినిట్స్ కలిపేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియెంట్స్ కోసం ఒక బౌల్ తీసుకొని స్టైనర్ పెట్టుకొని దాంట్లోకి ఇప్పుడు 2 కప్స్ అయితే గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా జల్లించుకున్నాను. ఫస్ట్ ఒక కప్ వేసుకున్నాను. ఎందుకంటే ఈ పిండి నేను మిల్లు దగ్గర పట్టిస్తాను కాబట్టి కొంచెం ఆ తవుడనేది ఎక్కువుంటది. అందుకే నేను ఫస్ట్ ఒక కప్ వేసుకొని జల్లించుకొని, ఇంకో కప్ వేసుకొని మొత్తంగా జల్లించుకున్నాను. ఇలా 2 కప్స్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడొచ్చేసి హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నాను. నేను 1 కేజీ బ్యాటర్ కాబట్టి హాఫ్ కప్పు తీసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడరు, 1 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని మంచిగా అయితే జల్లించుకున్నాను. చూస్తున్నారు గదా! ఇలా కొంచెం ఉండలుండలుగా వస్తే మనకు చిన్నగా ఉండలొస్తే హ్యాండ్‌తోనే ప్రెస్ చేసుకొని మళ్ళీ జల్లించుకుంటే సరిపోతది. ఎక్స్‌ట్రా ఉండలేమన్నా గట్టిగా ఉంటే వాటినైతే పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడైతే లిక్విడ్ ఇంగ్రీడియెంట్స్ అంటే ఇందాక మన బెల్లం పొడి, పాలైతే కలిపి పక్కన పెట్టుకున్నాం గదా! స్టైనర్‌తో అయితే వేసుకోవాలి. ఎందుకంటే బెల్లం పొడిలో ఎంతైనా చిన్న చిన్న ఉండలుంటాయి. అవి మన కేక్ బ్యాటర్‌లో వేసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి. అది కూడా కేక్ అంత సాఫ్ట్‌గా బేక్ అవ్వదు. అందుకే ఫిల్టర్ చేసుకోవడం కంపల్సరీ. ఇప్పుడైతే నేను ఇంకా మొత్తం పాలు 2 కప్స్ వేసుకున్నాను కదా! వేసుకున్నాక నాకు సరిపోలేదు. ఖచ్చితంగా మనం బ్యాటర్ కలుపుకునేటప్పుడు అలా హాఫ్ కప్ అయితే పాలు పడతాయి. మనం హాఫ్ కేజీ మెజర్‌మెంట్స్ అయితే నేను మొన్న చూయించాను గదా! ఇదొచ్చేసి 1 కేజీ బ్యాటర్ మెజర్‌మెంట్. దీనికి గూడా నేను 2/3 కప్‌తోని మళ్ళీ కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ బ్యాటర్‌నయితే కలిపేస్తున్నాను. మళ్ళీ లాస్ట్‌లో ఆయిలు, తర్వాత వెనిగరు, వెనిల్లా ఎసెన్స్ తీసుకుంటాను కాబట్టి ఫస్టే ఇలా మొత్తం లిక్విడ్‌గా కాకుండా కొంచెం చూసుకుంటూ బ్యాటర్ కొంచెం తిక్కుగానే ఉండాలి. ఆ తర్వాత అవన్నీ వేసిన తర్వాత కొంచెం బ్యాటర్ అయితే థిన్‌గా అవుతది. చూస్తున్నారు గదా! నేను ఇలా అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్పు ఆయిల్ అయితే వేసుకున్నాను. హాఫ్ కప్పు ఆయిల్ అయితే సరిపోతది 1 కేజీకి. ఇప్పుడు ఆయిల్ ఏసుకున్న తర్వాత పావు కప్పు వెనిగర్ ఏసుకుంటున్నాను. మామూలుగా ఇప్పుడు ఈ మెజర్‌మెంట్‌లో హాఫ్ హాఫ్ క్వాంటిటీ తీసుకుంటే 2 స్పూన్స్ అయితే వెనిగర్ ఏస్తాం కాబట్టి, ఇప్పుడు 4 స్పూన్స్ ఎయ్యాలి కాబట్టి నేను పావు కప్పుతోని వెనిగర్ ఏసుకొని, ఒక 3 టేబుల్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ ఏసుకొని, ఇగ ఇప్పుడైతే స్లోగా బ్యాటర్‌నయితే కలిపేస్తున్నాను. ఇగ చూస్తున్నారు గదా! ఇప్పుడు హాఫ్ కప్పు ఆయిల్, తర్వాత పావు కప్పు వెనిగరు, వెనిల్లా ఎసెన్స్ ఇవి మన బ్యాటర్‌నయితే థిన్ చేస్తాయి. ఇగ అయితే ఇప్పుడు కొంచెం మంచిగా ఉండలేం లేకుండా ఒకే క్లాక్ వైస్‌గా అయితే మనం కలిపేసుకోవాలి. చూస్తున్నారుగా బ్యాటర్ అయితే ఇలా ఉంటే మన కేక్ అయితే మంచిగా బేక్ అయిపోతది. ఇప్పుడైతే కొంచెం బాదము, టూటీ ఫ్రూటీ, తర్వాత వెండు ఖర్జూరం ఉంటే అది గూడా కట్ చేసి అయితే వేసుకున్నాను. వేసుకొని బ్యాటర్ అయితే ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటేమో స్క్వేర్ షేప్ టిన్‌లోకి తీసుకున్నాను. ఈ స్క్వేర్ షేప్ టిన్‌లోకి తీసుకున్నదేమో 700 ఎంఎల్ అయితే ఉంది. తర్వాత 700 గ్రామ్స్ ఉంది. మళ్ళా తర్వాత ఈ ఈ రౌండ్ టిన్‌లో ఉన్న బ్యాటర్ వచ్చేసేమో
500 గ్రామ్స్ అయితే ఉంది. ఇక చూస్తున్నారు గదా! 2 వైపులా నేను గ్యాస్ మీద ప్రీ హీట్ అయితే పెట్టుకున్నాను. ప్రీ హీట్ పెట్టుకొని గూడా 20 మినిట్స్ అవుతుంది. ఇప్పుడైతే కేక్ టిన్ అయితే పెట్టేసుకున్నాను. నేనైతే ఇక్కడ ఈ కేక్ టిను 6 ఇంచ్ కేక్ టిన్ ఉంటది గదా! ఆ కేక్ టిన్ తీసుకున్నాను. ఇంకొకటేమో స్క్వేర్ షేప్ కేక్ టిన్ అయితే తీసుకున్నాను. ఇది ఇద్దరు మేడం వాళ్ళకైతే చేస్తున్నాను. ఈరోజు క్రిస్మస్ గదా! వాళ్ళ ఇంటికి విష్ చేయడానికైతే ఎళ్తున్నాను. అందుకే ఇంకా జస్ట్ మళ్ళీ క్రీమ్ కేకు ఇదంతా కాకుండా నార్మల్‌గా స్పాంజ్ కేకే తీసుకున్నాను. మొన్న చేసినాం గదా! అది బెల్లం గోధుమ పిండి కేకు అది చాలా బాగొచ్చింది. మా సార్‌కి గూడా టేస్ట్ చాలా బాగా నచ్చింది. అందుకే ఆ కేకే చేయమని చెప్పిండు. ఇక నేనైతే కేక్ బేకింగ్‌కి పెట్టేసాను. ఒక 45-15 మినిట్స్ వరకు ఆ కేక్స్ అయితే బేక్ అయితాయి. ఈలోపుగా అన్నం అయితే తినేస్తున్నాను. అయింది. ఏమైంది? బిర్యానీ చికెన్ చికెన్ బిర్యానీ తిన్నావా? తిన్నా. తమ్ముడు తమ్ముడు కూడా తిన్నాడు. నిజంగా మంచిగా తిన్నాడు తమ్ముడు? ఆ, ఏమన్నా వద్దన్నాడా? వదిలేసిండ్రా అన్నం కూడా? అన్నము ఒక్క మెతుకు కూడా లేదు. వదిలేయలే? ఆహా. మళ్ళీ ఇంకొంచెం సెకండ్ సారి పెట్టుకునిరా. సెకండ్ సారి ఫస్ట్ దిశంబడం కొంచెం పెట్టింది. ఈ రోజు తినే అంత కాదు, దానికని మస్తు తక్కువ పెట్టింది. చిక్కు దీది కూడా అట్లనే పెట్టుకుంది. పెట్టుకున్నాక ఇంకో హాఫ్ తిన్నాక మేడం అంటుందిగా ఇంకొంచెం పెట్టుకుంటారా అంటే కొంచెం కొంచెం పెట్టు మేడం అన్న అంటే పెట్టింది. చిక్కుది 1 టైమే పెట్టుకుంది. అది కూడా ఇంతనే పెట్టుకుంది. నువ్వు మంచిగా తిన్నావా కన్నా? తిన్నా. కన్నా నువ్వు మంచిగా తిన్నావా? తిన్నా. ఎప్పుడైనా సరే ఫస్ట్ పెడతారు కదా, అది తినేస్తాం. ఎప్పుడైనా ఎట్లా చేయాలంటే కేక్ కూడా తినిపించింది మేడం. వెరీ గుడ్. ఎప్పుడైనా మనం వేరే వాళ్ళ ఇంటికి లంచ్కి పోయినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం పెట్టి అనాలి. అది కంప్లీట్ చేసినాక మన పొట్టలో ఖాళీ ఉందనుకో, మనకి ఇంకొంచెం తినాలనిపిస్తే అప్పుడు ఇంకొంచెం తినాలి. అంతేగాని ఫస్టే ఎక్కువ పెట్టుకొని టెన్షన్ పడొద్దు. కానీ పెట్టుకున్న అన్నం మొత్తం తినాలి, వదిలేసి రావద్దు. అది తప్పు. సరేనా? ఒకవేళ మీరు ప్లేట్లో చూసినాక ప్లేట్లో అన్నం ఎక్కువ అనిపించింది అనుకో, నేను ఇంత తినలేను కొంచెం దియ అనాలి. లేదు అనుకో ఏంగా తిను అన్నారు అనుకో, వేరే వాళ్ళకంటే తమ్ముడు ఉంటే తమ్ముడు కన్నా మీరు ఇద్దరు కలిసి అడ్జస్ట్ చేసుకోవాలి. నువ్వు సెకండ్ టైం తినగలుగుతావు అని అనిపిస్తేనే మళ్ళీ అన్నం పెట్టుకోవాలి. ఒకవేళ నువ్వు తినలేవు అనుకో, వాళ్ళు ఫోర్స్ చేసిన అనుకో పెట్టుకోవద్దు. ఎందుకంటే నువ్వు తినలేవు కదా ఆడ. తినలేనప్పుడు వేస్ట్ చేస్తున్నప్పుడు ఎంత ఫోర్స్ చేసినా నాకు సరిపోయింది ఇంకా నేను తినలేను అని చెప్పాలి. అంతే. హ్యాపీనా కన్నయ్య? చికెన్ బిర్యానీ బాగా చేసిందా మేడం? చికెన్ బిర్యానీ కాదు, బిర్యానీ వైట్ బిర్యానీ, మళ్ళీ దాని తర్వాత చికెన్. ఓకే ఓకే. కేక్ కూడా. హ్యాపీ క్రిస్మస్ చెప్పిండ్రా? పాపడ్ కూడా. హ్యాపీ క్రిస్మస్ చెప్పిండ్రా? నువ్వు చెప్పలే కదా కన్నా? నేనైతే మొక్కిన కాదు. నువ్వు? నేను ఈసారి ఒక 40 మినిట్స్ తర్వాత కేక్ అయితే చెక్ చేస్తున్నాను. కేక్‌ని పైనుంచి చూడగానే అర్థమైపోయింది. కేక్ అనేది ఇంకా బేక్ అవ్వలేదని చెప్పి. ఇక మళ్ళీ నేనైతే క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ వరకు బేక్ చేసుకున్నాను. 10 మినిట్స్ తర్వాత చెక్ చేశాను. మధ్యలో ఒకసారి చెక్ చేశాను. అప్పుడు బేక్ అవ్వలేదు. ఇప్పుడు ఇంకా 5 మినిట్స్ తర్వాత కంప్లీట్‌గా బేక్ అయిపోతదని చెప్పి పైనుంచి క్యాప్ కూడా తీసేసి ఇక మీకైతే చెక్ చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు గదా! కేక్ అయితే మంచిగా బేక్ అయిపోయింది. చాలా హైట్‌గా వచ్చింది ఈ కేక్ అయితే. ఒక 50 మినిట్స్ అయితే పట్టింది ఈ కేక్స్ బేక్ అవ్వడానికి. ఇంకా నేనొకటి పక్కకైతే తీసేస్తున్నాను. ఇక చూస్తుర్రు గదా! మంచి స్మెల్‌తోని సూపర్‌గా వచ్చిందసలు. నాకైతే టేస్ట్ చేయాలనుంది. మొన్న గూడా చేశాను కానీ నాకేంటంటే కేక్ నేను ఒకేసారి తినలేను. కొంచెం నేను ఎంజాయ్ చేయాలి ఆ కేక్‌ని అంటే నాకు కొంచెం టైం కావాలి. ఎందుకంటే నాకు క్యావిటీస్ ప్రాబ్లమ్ ఉన్నాయి. అందుకే నేను ఆ రోజు గూడా కొంచెమే తిన్నాను. ఇక ఇప్పుడైతే ఇంకొకటి చెక్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ కేకు 50 మినిట్స్‌లో బేక్ అయిపోయింది గదా! ఇది కూడా బేక్ అయిపోతదని చెప్పేసి మొత్తంగా ఓపెన్ చేసి చెక్ చేశాను. ఫస్ట్ ఒక దగ్గర గుచ్చి చూసాను. వెయిట్‌గా వచ్చింది. మళ్ళీ ఇంకో దగ్గర అట్లా ఆట ఆడుతున్నట్టు మొత్తము ఒక స్క్వేర్ షేప్‌లో వచ్చేటట్టుగా గుచ్చి గుచ్చి చెక్ చేశాను. నేను
నేనేమన్నా చిన్న పిల్ల లెక్కల ఆటలాడుతున్నానా అని చెప్పేసి నాకే నవ్వొచ్చేసింది. ఇంక నేనైతే కేక్ బేక్ అయిపోయింది గదా! గ్యాస్ అయితే ఆఫ్ చేసి, ఇప్పుడు కేక్ టిన్ అయితే బయటికి తీస్తున్నాను. మస్త్ అంటే మస్తు హీట్ అయింది. చాలా అంటే చాలా కాలుతుంది. నేనైతే కేక్ మంచిగా బేక్ అయింది. చూడడానికి కలర్ గూడా మస్తుంది. ఇంకోటి మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి ఆతృతతోని మీకు చూపిస్తుంటే నా 3 వేళ్ళు కాలిపోయినాయి. ఇప్పుడు ఎందుకు కాలిపోయినాయో అగో చూడండి. నేను జస్ట్ ఇలా మీకు వీడియోలో కనిపియాలని జస్ట్ వన్ సైడ్ ఇలా వంపినట్టుగా చేశాను. ఇక్కడ 3 వేలు థంబ్ ఫింగరు, తర్వాత ఫస్ట్ ఫింగరు, తర్వాత రింగు ఫింగరు ఈ 3 అయితే కాలాయి సుర్రుమని. ఇగ తర్వాత ఇగ నేనేం చేశాను అన్నీ గ్యాస్ ఆఫ్ చేసి, ఇంకా బౌల్స్ అన్నీ తీసేసి పక్కన పెట్టి, ఇగ షాప్‌కయితే వెళ్ళాను. ఎందుకు షాప్‌కి వెళ్ళొస్తున్నానంటే, ఇలా గిఫ్ట్ ర్యాపర్స్ అయితే తేవడానికి షాప్‌కెళ్ళాను. షాప్ అయితే పక్కనే బాగా చలి పెడుతుందని జెప్పేసి పిల్లలనైతే రావద్దని చెప్పాను. ఇగ నేను అటునుంచి నడుచుకుంటూ వస్తుంటే విషయం అయితే వీడియో తీసింది. ఇగ జూషిర్రు గదా! బయటికి పోయొచ్చినందుకే పానం అంతా చలికి మస్తు వణుకుతుంది. ఇగ రాగానే ఏం చేసినంటే ఇగ ఈ వార్మర్ దగ్గరైతే కూర్చొని కొద్దిసేపయితే చలి కాపుకున్నాను. ఈ రూమ్ హీటర్సు, ఈ వార్మరు లేకపోతే అమ్మో! ఇక్కడ ఉండడం చాలా కష్టము. మస్త్ అంటే మస్తు చలి పెడుతుంది బయట. నేనేమో ఎట్లాగో ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సే గదా! చలేం బెట్టదు. ఇది వింటర్ టీ షర్టే గదా! అని జెప్పేసి నేననుకున్నాను. కానీ అట్లా గాదు మస్తు చలి పెడుతుంది. రోజు ఇంట్లో ఉండే వాళ్ళకి అంత ఏర్పడతలేదు. కానీ బయటికి పోతే ఫుల్లు వణుకుడే వణుకుడు. ఇగ చూస్తున్నారు గదా! రేపటి నుంచి అంటే 2 తారీఖు నుంచి పిల్లలు ఎట్లా స్కూలుకి పోతారో ఏమో అని భయమైతుంది. ఇగ ఇప్పుడైతే ఈ గిఫ్ట్ పేపర్స్ అయితే నేను తేగానే మాకు అన్నయ్య ఓపెన్ చేస్తే ఇగ నేనైతే ఫోల్డ్ చేసి పక్కన పెట్టాను. కేక్స్ చూస్తున్నారు గదా! చక్కగా అంటే చక్కగా బేక్ అయినాయి. ఎలాంటి రిమార్క్ గూడా లేదు. అక్కడ మేడం వాళ్ళు గూడా టేస్ట్ చేసి చాలా బావుందనైతే చెప్పారు. ఇక నేను చెప్పాను. వాళ్ళేమో ప్లమ్ కేక్ జేసుకుంటారు గదా! వాళ్ళ దాంట్ల కొంచెం ఘాటుగా ఫ్లేవర్ ఉంటది. నేను చెప్పాను ఇది వీట్ ఫ్లోర్ విత్ జాంగ్రీ కేక్ అని జెప్పిన. వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే ఫస్ట్ ఈ కేక్‌నైతే డీమోల్డ్ చేసుకున్నాను. చూస్తున్నారు గదా! నేనైతే ఈ పేపరు ఇంట్లో బుక్‌లకున్న పేపరు తీసి దానికి ఆయిల్ అప్లై చేసి బేకింగ్‌కయితే యూజ్ చేస్తున్నాను. ఇగ చూస్తుర్రు గదా! మంచిగా బేక్ అయిపోయింది. మన కేక్ అయితే పేపర్‌కి గూడా, కేక్ టిన్‌కి గూడా ఎక్కడ అతుక్కోలేదు. ఒకటి డీమోల్డ్ చేసిన తర్వాత ఇంకొకటి. ఇగ చూస్తున్నారు గదా! ఇదైతే కేక్ టిన్‌లో వచ్చిన బటర్ పేపరు. నేను ఆ పేపర్‌ని అట్లనే ఉంచి బేక్ చేశాను. ఇది చూస్తుర్రుగా. ఇగ 2 కేకులయితే బేకింగ్ అయిపోయినియి. ఇగ ఇప్పుడు నేనేం చేయాలంటే, ఆ స్క్వేర్ షేప్‌లో ఉన్న కేక్‌నేమో ప్రిన్సిపల్ మేడంకియ్యాలి. తర్వాత ఇక్కడ ఉన్న రౌండ్ షేప్ కేకేమో సజ్జి సార్ అని ఉంటారు. ఆళ్ళ ఫ్యామిలీకైతే కేక్ ఇయ్యాలి. ఇగ ఈలోపుగానే మాకైతే మా పక్కన మేడం క్రిస్మస్ కేక్ అయితే పంపించింది. చాలా అంటే చాలా బాగా చేసింది కేక్. తన దగ్గర నుంచి ఈ ప్రాసెస్ అడిగి నేను కూడా చేస్తాను. టేస్ట్ బావుంది. ఇగ పిల్లలకైతే తినమని ఇచ్చాను. ఇగ నేను కూడా ఇందాక కేక్ చేశాను గదా! రోజు కేక్ చేస్తున్నప్పుడేమో ఫస్ట్ టైమ్ కేక్ చేసినప్పుడు ఈ సింకు నిండా గిన్నెలయ్యేది. తర్వాత సెకండ్ టైము చేస్తున్నప్పుడు అలవాటు అయితున్న కొద్దీ గిన్నెలయితే తగ్గుతున్నాయి. ఇంకోటి చేసే టైమింగ్ గూడా చాలా తక్కువైతుంది. ఇక ఇప్పుడైతే గిన్నెలన్నిటిని తోమేసిన తర్వాత నేనైతే ఇప్పుడు కేక్‌నైతే ఇలా నాకు కేక్ బాక్స్ లేవు గదా! వాళ్ళకి నేనివ్వడానికి అని జెప్పేసి ర్యాపర్స్ తీసుకొచ్చినా గదా! దీన్ని గూడా గిఫ్ట్‌లాగా మొత్తము అలా కవర్ చేయకుండా జస్ట్ ఏంటంటే కేక్ అలా మొత్తం ఫిల్ చేసేసి అదే కేక్ మొత్తం పెట్టేసి పైనుంచి అయితే ఒక రబ్బర్ అయితే ఏసాను. ఇట్లా ఫ్లవర్‌లాగా వచ్చేటట్టు. ఇలా గూడా బానే ఉంది గదా! నేనేమనుకున్నానంటే ఇలా ట్రాన్స్‌పరెంట్ పేపర్ ఉంటే బావుండనుకున్నాను. కానీ షాప్‌లో అదైతే లేదంట. ఇగ ఇలా 2 కేకులైతే ప్యాక్ చేసి ఆ మేడం వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకైతే కేక్స్ ఇచ్చి ఇగ అక్కడనే ఉండి కొద్దిసేపు వాళ్ళ క్రిస్మస్ వేడుకలలో మేము గూడా ఒక 1 అవర్ పాటు జర్నీ అయితే షేర్ చేసుకున్నాము. ఎందుకంటే మన ఫెస్టివల్స్‌కి గూడా మమ్మల్ని ఇట్లనే విష్ చేస్తారు. ఇగ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి.